తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కూటమి పార్టీల ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ డిపో సమీపంలో జీవీ మాల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పోలీస్ ఐలాండ్ వరకు కొనసాగింది. సభకు బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ అధ్యక్షత వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు అయినపూడి శ్రీదేవి, రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, రాష్ట్ర అధికార ప్రతినిధి ముల్లపూడి రేణుక తదితరులు ప్రధాని మోడీ, నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నవరాత్రుల ఆరంభ దినోత్సవం రోజుని మనకి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి మంచి ఒక పండుగ కానుక ఇవ్వటం జరిగింది. అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా మనకి జీఎస్టీని తగ్గించి ఒక పండుగ, నిజమైన పండుగను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజుని అందరూ కూడా కూటమి నాయకులందరూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ర్యాలీగా ఇక్కడికి వేదికగా మేము రావటం జరిగింది. ఈవేళ ఈ వేదిక ఒకటి, అందరూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం సాధారణ ప్రజలకి మంచి ఊరటనిచ్చి ఈవేళ పండుగగా తీసుకొచ్చిన ఈ జీఎస్టీ గురించి సంతోషాన్ని కూటమి నాయకులందరూ ఇక్కడ సామాన్య ప్రజలు, ఇక్కడ ఉన్న ప్రజలందరితో పంచుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, 4 స్లాట్ల కింద ఏదైతే గతంలో మనకి 5%, 12%, 18%, 28% ఉన్న జిఎస్టీని 2 స్లాట్లు తీసి మనకి 5%, 18% దాకా ఈ స్లాట్ ని ఇవ్వటం అనేది చాలా గొప్ప పరిణామం. కేంద్ర ప్రభుత్వం సాధారణ మధ్యతరగతి కుటుంబీలకు మంచి ఊరటనిచ్చిందని తెలియజేసుకుంటూ, అలాగే ఈ జిఎస్టీ తగ్గింపులో 400 రకాల వస్తువుల మీద ఈ జిఎస్టీ భారం తగ్గి సామాన్య ప్రజలు ఊపిరి పీల్చుకునేలా కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన గొప్ప అవకాశానికి మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఏదో కేవలం జిఎస్టీ తగ్గించారని కాదు, కానీ మోడీ గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పక్కనున్న దేశాల నుంచి మన దేశాన్ని కాపాడుకోవడమే కాకుండా ఇవాళ రోజున ప్రపంచంలోని అగ్రదేశం ఏదైతే ఉందో అది మన మీద పెడుతున్న ఆంక్షలను కూడా తట్టుకుని ఇవాళ మన దేశ గౌరవాన్ని ప్రపంచం మొత్తంగా ఎంత కష్టపడి ఆయన నిలబెడుతూ ఉన్నాడో మనం ఎంత పెద్ద మాటలు మనం మాట్లాడుకున్నా కూడా సరిపోదు. ఇది వేదిక కాదు, మన ఇక్కడ దీని గురించి అంత ఎక్కువ మాట్లాడే అవకాశం లేదు. కానీ ఆయన గురించి అనుకున్నప్పుడు మాత్రం ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏదైతే ఉందో, జిఎస్టీ పెంచి తగ్గించారని మాట్లాడుతున్న ఏదైతే గుర్తులు ఉన్నాయో, ఈ రోజు మరుగుతున్నాయో వాళ్ళందరికీ కూడా మనం సమాధానం చెప్పాలి. మీకు డెవలప్మెంట్ కావాలి, ప్రజలకి ఫ్రీబీస్ ఉన్నాయి, అవి కావాలి, డెవలప్మెంట్స్ కావాలి, రోడ్స్ కావాలి, అలాగే రైల్వే డెవలప్మెంట్స్ కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మన ఎన్ని రకాల డెవలప్మెంట్స్ కావాలి అనుకున్నప్పుడు, ప్రజల్ని మనం బాగు చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి మనం వాళ్ళకి అలవాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అప్పుడు జిఎస్టీని అలవాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున దేశాన్ని డెవలప్ చేసి అగ్ర దేశాల్లో మనను కూడా ఒకటి అని చూపించే అవకాశాన్ని తీసుకున్న మోడీ గారిని మనం ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. నెల్లూరు జిల్లా కందుకూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. దసరా మామూలు డిమాండ్ చేస్తూ కొందరు ట్రాన్స్జెండర్లు ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సుపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కందుకూరులోని కోవూరు రోడ్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలోకి 6 ట్రాన్స్జెండర్లు ప్రవేశించారు. అక్కడ విధుల్లో ఉన్న నర్సు వద్దకు వెళ్లి దసరా పండుగకు మామూలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఆమె ఇచ్చిన డబ్బులు సరిపోలేదని ఆగ్రహంతో ఊగిపోయిన వారు ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగారు. నిందితులు మద్యం మత్తులో ఉన్నారని అసభ్య పదజాలంతో దూషిస్తూ నర్సు జుట్టు పట్టుకుని లాగి ఆమె బట్టలు చింపేసి అమానుషంగా ప్రవర్తించారని ఆసుపత్రి సిబ్బంది తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల కాలంలో హిజ్రా ఆగడాలు మితిమీరిపోతున్నాయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి ప్రైవేట్ ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చిన గర్భిణీ స్త్రీ ఆసుపత్రి వాష్రూమ్ వద్ద బిడ్డకు జన్మనిచ్చి ఆ శిశువును బకెట్లో పడేసి పరారైంది. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది శిశువును గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. సోమవారం రాత్రి 11:30 గర్భిణీ స్త్రీ ఆసుపత్రికి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అర్బన్ సీఐ సురేష్ తెలియజేశారు. రాత్రి అనగా 22 సెప్టెంబర్ 25న సుమారు రాత్రి 11:30 గంటల సమయంలో ఎవరో ఒక 3 వ్యక్తులు గుర్తు తెలియదు, అంటే వాళ్ళు ఎవరో మనకు అడ్రస్ అయితే తెలియదు,
బ్రహ్మారెడ్డి హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఒక ఆమెకి కడుపు నొప్పి ఉంది, డాక్టర్ గారు ఉన్నారంటే అక్కడున్న వార్డు అతను బాయ్ వచ్చేసరికి డాక్టర్ గారు లేరు, పేషెంట్ ఎక్కడున్నారంటే వాష్రూమ్ పోయింది అని చెప్పేసి అన్నారు. తర్వాత పేషెంట్ ఏరే పేషెంట్ ఉంటే ఆ పేషెంట్ వెళ్ళారు. ఈ క్రమంలోనే ఆ పేషెంట్ వార్డు బాయ్ పేషెంట్ దగ్గర ఉండగా 3:30కి ఒక బకెట్లో బాబు చిన్న అంటే పుట్టిన బేబీ ఏడుస్తూ ఉంటే అక్కడున్న పేషెంట్స్ చూసి ఎవరో ఇక్కడ ఇడిపించిపోయారు అని చెప్పేసి అనగా అంతలోకి వీళ్ళు వార్డు బాబు చూస్తే ఆ బాబు ఆ బకెట్లో ఉన్నాడు. ఆ బాబుని తీసుకెళ్ళి జేవి నారాయణ చిన్నపిల్లల హాస్పిటల్లో చేపట్టడం జరిగింది. బాబుకి ఆరోగ్యం బాగానే ఉంది. కానీ ఈ బాబు డెలివరీ చేసి ఇక్కడ ఇడిపించిపోయిన వాళ్ళు ఇంకా గుర్తు లేదు. సీసీ ఫుటేజ్లో మాకు వచ్చినవి. ఆ సీసీ ఫుటేజ్లు మేము వెరిఫై చేయించి వాళ్ళ తల్లిదండ్రులను కనుక్కొని దాని మీద మేము ప్రాపర్గా చర్య తీసుకుంటాము. ఈ బాబును కూడా ఐసీసీఎస్ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. వాళ్ళు కూడా దీన్ని ప్రాపర్గా ఏం చేయాలని నిర్ణయిస్తాం. థ్యాంక్ యూ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రికల్ విభాగం అధికారులు తిరుగిరులను దేవలోకంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల అవతారాలు, రంగురంగుల వర్ణాలు జ్వలింపచేసే విద్యుత్ దీపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలంకార ప్రియుడైన శ్రీనివాసుడు కొలువైన 7 కొండలపై వెలసిన ఆలయ మహాగోపురంతో పాటు తిరుమలలోని కూడళ్లన్నీ విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. వివిధ రకాల అరుదైన పుష్పాలతో పాటు పలు రకాల పండ్లతో శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. టీటీడీ ఉద్యానవన సిబ్బంది శ్రీవారి ఆలయ మహాగోపురంతో పాటు ఆలయం లోపల నుంచి అలిపిరి వరకు వివిధ వర్ణకాంతాలను వెదజల్లే విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆహారమే ఔషధం, మన వంటగదే ఓ ఫార్మసీ అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన తూర్పుగోదావరి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి. వీధి వ్యాపారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో విశాఖలో హ్యాకర్ల ర్యాలీ. బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.